డోన్ మాజీ ఎమ్మెల్యే మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రధాన లక్ష్యం ఏమంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆసుపత్రిని కర్నూలు ఆసుపత్రికి పెద్ద ఆసుపత్రికి ధీటుగా నిర్మించాలన్న ఉద్దేశంతో ఆయన సదుద్దేశంతో డోన్ ప్రజలకు మేలు కలగాలన్న ఉద్దేశంతో ఇక్కడ 100 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ఏరియా ఆసుపత్రిగా మార్చి అక్కడి నుంచి ఇక్కడికి తరలించారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ని కాస్త ఇక్కడికి తరలించినప్పటికీ అక్కడున్న ఎక్విప్మెంట్ ఇక్కడ ఎందుకు లేదని చెప్పేసి ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆయనతో మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎటువంటి ఎంక్వైరీ జరుగుతుందనే విషయం చెప్పండి అన్న. ప్రధానంగా ఈరోజు నా పేరు సుంకయ్య, నేను సిపిఐ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ డోను 16వ వార్డు. ఈ హాస్పిటల్ కూడా ఈ 16వ వార్డుకు నా వార్డుకి సంబంధించి దగ్గరలోనే ఉంది, అనుకునే పక్కలనే. అంటే ప్రధానంగా మేము పూర్వం నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డోన్లో యాక్షన్లు జరిగినా లేదంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఏదైనా అనారోగ్యంతోనో ప్రమాదంతోనో వస్తే ఇక్కడ ప్రథమ చికిత్స మాత్రమే జరిగేది. ఏది కావాలన్నా కర్నూలుకు పోయే పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంటే డోన్ నియోజకవర్గంతో మన పత్తికొండ నియోజకవర్గము కృష్ణగిరి, వెల్దుర్తి, తుగ్గలి, గుత్తి, అలాగే ఇక్కడ నుంచి ప్యాపిలి, ఇదంతా దాదాపు 6-7 మండలాల నుంచి ఇక్కడ వైద్యంకి ఇక్కడ ప్రజలు వస్తారు. చాలా రద్దీగా ఉంది. జంక్షన్ సెంటర్ ఇది కర్నూలు పోకుండా ఇక్కడే వైద్యం చేయాలనే ఉద్దేశం మీద కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చాలా పోరాటాలు చేసినాం, ఆందోళన చేసినాం. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి రాజారెడ్డి గారు సరే మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉన్నదాన్ని మరి మెయిన్గా ఏరియా హాస్పిటల్గా చేద్దాం, ఇక్కడ కర్నూలు పోకుండా ఇక్కడే వైద్యం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే దానికి అంగీకరించినటువంటి అప్పటి మినిస్టరు మరి దీనికి సాల్వ్ చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. దాంట్లో భాగంగా ఇక్కడ రుద్రాక్షగుట్టలో సిపిఐ తరఫున పోరాటం చేసి మేము అనేక సంవత్సరాల నుండి పోరాటం చేసి లబ్ధిదారులంతా లక్షలు పెట్టుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్న దాన్ని మేము పోరాటంలో ఉండగా పట్టాలు వేరే చోట ఇస్తామంటే ఈ డోన్ ప్రజలకు వైద్యం అందుతుందని ఒక మంచి సదుద్దేశంతో ఈ స్థలాన్ని కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేసి ఏరియా హాస్పిటల్ నిర్మాణం కావాలా, ప్రజలకు వైద్యం అందాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము దానికి అంగీకరించి మరి పక్కకు పోవడం జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అక్కడ ఉన్నటువంటి మరి మహిళలు వస్తే వాళ్ళకి ఆపరేషన్లు కానీ రోజుకి ఎన్ని జరుగుతున్నవి, ప్రజలకు ఏ విధంగా వైద్యం జరుగుతుందంటే అప్పుడు చాలా బాగుండేది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్ ఇక్కడ కట్టిన తర్వాత అందంగా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కావాల్సిన డాక్టర్లందరూ కూడా 30 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు, కావాల్సిన స్టాఫ్ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు ఇక్కడ డాక్టర్లతో పని చేయించడం లేదు, వాళ్ళతో కుమ్మక్కైనాడు. పూర్తి ఒకటే మాట చెప్పాలంటే కేవలం ఇప్పుడు చాలా వైద్యం జరగడం లేదు, ప్రైవేట్ హాస్పిటళ్లకు రెఫర్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చాలా మంది బయట చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆశా వర్కర్లను కూడా బెదిరించే పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ చాలా మంది కూడా ప్రైవేట్ ఆసుపత్రులకే రెఫర్ చేస్తున్నారు. ఎందుకు అని మీరు ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ అయిన తర్వాత చాలా ప్రజలకు అసలు వైద్యం అందిన ద్రాక్ష తయారైంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బాగా జరిగేటివి, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజలు ఏదో కర్నూలు పోకుండా ఇక్కడ వైద్యం జరుగుతుందని చెప్పేసి బాగా హాస్పిటల్ ఉందని చెప్పేసి సంతోషపడినారు. అయితే గైనిక్ వార్డులో అనురాధన మేడము అక్కడ వైద్యం చేస్తామన్నా డాక్టర్లు కానీ నర్సులతో పని చేయించదు, వాళ్ళని బెదిరించి ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తుంది. ఓపెన్గా చెప్పాలంటే మరి ప్రైవేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ హాస్పిటల్ పంపించి డబ్బులు దండుకోవడానికి, పేషెంట్ల నుంచి డబ్బులు లాక్కోవడానికి తప్ప వేరే ఉద్దేశం కాదు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అందుకోకుండా గైనిక్ వార్డులోన మరి అన్యాయం జరుగుతుంది, ప్రజలకు వైద్యం జరగడం లేదు. కాబట్టి ఇలాంటి గైనిక్ వార్డులో బెదిరిస్తున్నటువంటి అనురాధ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే మిగతా వార్డులో కూడా మిగతా రంగాలకు సంబంధించి ఎక్స్రే ఉంది, ఎక్స్రే అసలు పని చేయడం లేదు, ఒక మిషనరీస్ రాలేదు పూర్తిగా, దానికి కావాల్సిన స్టాఫ్ లేదు. స్కానింగ్ లేదు, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ లేదు, స్టాఫ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ చేసేవాళ్ళు మరి 18 మంది 20 మంది కావాల్సి ఉంటే 7 మందితో 8 మందితో చేయిస్తూ ఉన్నారు. ఈ సెక్యూరిటీ గార్డ్స్ కావాల్సినటువంటి స్టాఫ్ లేదు ఇక్కడ, ఎందుకంటే టౌన్ నుంచి చాలా ఇబ్బందికరమైంది, సరైన సెక్యూరిటీ కూడా లేదు. 2 కానిస్టేబుల్ పెట్టినారు, దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ సూపరింటెండెంట్ అని ఆయన ఇక్కడ స్టాఫ్ కావాలన్నా మెడిసిన్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కావాలన్నా గవర్నమెంట్కి ఇన్నింటి పెట్టాడు ఆయన. ఎందుకంటే ఈ డాక్టర్లందరినీ కూడా ప్రైవేట్ ఎక్విప్మెంట్ సూపరింటెండెంట్ గారు ఉద్దేశపూర్వకంగానే ఈయన ఇన్నింటి పెట్టడం గవర్నమెంట్కి. ఇన్నింటి పెట్టి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ వస్తే ఇక్కడే వైద్యం చేయాల్సి వస్తుంది ఫ్రీగా ప్రజలకి. కానీ ఇక్కడ ఏమి లేవంటే ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేయొచ్చు. అదే డాక్టర్లతో సూపరింటెండెంట్ లక్షలు గుంజుకోవడానికి మంచిగా అవకాశం దొరికింది. గతంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉంది కదా, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, అక్కడ వందల సంఖ్యలో గర్భిణీ స్త్రీలు కూడా అక్కడ డెలివరీ కావడం జరుగుతుంది, సిజేరియన్లు కూడా జరుగుతుంది. కానీ అదే ఎక్విప్మెంట్ ఇక్కడ ఎందుకు లేదు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎక్విప్మెంట్స్ అక్కడ మాదిరి పెడితే గతంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్నప్పుడే బాగా జరిగేది. మీరు చెప్పిన లేకుండా చేయడానికి ఒక ప్లాన్
డాక్టర్స్ అలాగే సూపరింటెండెంట్ కుమ్మక్కై ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ లేకుండా లేవని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే ఇండెంట్ పెట్టకోకుండానే ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్ళకి డబ్బులు ఉంచుకోవడానికి వాళ్ళ క్లినిక్లకు ప్రాధాన్యత రావడం కోసమే ఇక వైద్యం చేయడం లేదు. అది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము అడుగుతాం. రక్త పరీక్షలు కానీ లేకుంటే గర్భిణీ స్త్రీలకి ఏమైతే అవసరం ఉన్నాయో అటువంటి రక్త పరీక్షలు కూడా ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు గాను లేదంటే ఇంకా రక్త పరీక్షలు చేయించుకోవడానికి బయట వేరే ల్యాబ్లకు గాను పంపడం జరుగుతుంది. ఇదంతా దేనికి ఆధారం అంటారు? ఉండకూడదు అనేదే ఉద్దేశం సూపరింటెండెంట్ గారికి, డాక్టర్లకి. ఇక్కడ అన్నీ ఉంటే ఈడ ఫ్రీగా ప్రజలకు వైద్యం ఉంటుంది. వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ లేకుంటేనే కదా, లేకుండా ఉంటేనే వాళ్ళకు అక్కడ డబ్బులు వచ్చే అవకాశం వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఉద్దేశపూర్వకంగానే ఎక్విప్మెంట్స్ పెట్టుకోకుండా డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తూ వాళ్ళతో కమిషన్లు అంటే వీళ్ళకి ₹1,00,000 ఆపరేషన్, లేదంటే 50,000 వైద్యం అంటే వీళ్ళకి 20% కమిషన్. అందుకోసమే బయటకు పంపిస్తున్నారు. ఇంటింటి పెట్టకు అసలు గవర్నమెంట్కి ఎందుకు లేదు? గవర్నమెంట్ దగ్గర బయట చెప్తా ఉన్నారు, ఇంటింటి క్లినిక్ అంటారు. ప్రతి ఇంటికి పోయి టెస్ట్ చేస్తామంటున్నారు, ఇంటికి పోయి రక్త పరీక్ష చేస్తామంటున్నారు. హాస్పిటల్లో ఏమంటే మామూలుగా వీధుల్లో చేసే ఆర్ఎంపీ డాక్టర్లే నయమన్నంత స్థాయికి ఎదిగారని చెప్పొచ్చా? అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఆడ డాక్టర్లు సరిగా వైద్యం చేయరు, కావాల్సినటువంటి సూదులు ఉండవు, మందులు ఉండవు అని పూర్తిగా అపవాదుని క్రియేట్ చేశారు. ఇక్కడ క్రియేట్ చేసినందువల్లే ఆర్ఎంపీల దగ్గరికి అక్కడ ఇక్కడ పోయి వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళతో వైద్యం చేయించుకుని వాళ్ళతోనే సంతృప్తి విదుతున్నారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టి లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి కావాల్సిన ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ ఇచ్చినా సరే దాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకి అమ్మని ద్రాక్షగా వైద్యాన్ని చేస్తా ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగులు. డోన్ పట్టణంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి గర్భిణీ స్త్రీలకి ఏదైతే వైద్యం అందుతుందో అది సక్రమంగా వైద్యం అందకపోవడంతో మొన్న జిల్లా కలెక్టర్ను ఒక గర్భిణీ స్త్రీ కలిసి ఆమె బాధలను విన్నవించుకుంది. ఆ పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీ కూడా ఆమె చనిపోయే పరిస్థితి ఉన్నా కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి కర్నూలుకు రెఫర్ చేయడంతో ఆమెను సంప్రదించడంతో ఆ మహిళను నంద్యాల జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆమెకు వైద్యం అందించేలా ప్రయత్నం అయితే చేసింది. ఆమె ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆమె చెప్పండమ్మా. నా పేరు షమీం బేగం, నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా సంఘం. భవానీ అనే అమ్మాయి మే 5వ తేదీన ఇక్కడ నార్మల్ డెలివరీ, ఫస్ట్ ఒక పాపకు డెలివరీ, ఒక బాబుకి నార్మల్ డెలివరీ, రెండో సంతానం కూడా నార్మల్ డెలివరీ అని చెప్పడం జరిగిందంట. అమ్మాయి పేరు భవానీ, కొండపేటలో ఉంటారు ఇక్కడ డోన్లో. అమ్మాయి నా డెలివరీకి అని వచ్చింది. మామూలుగా ఇంట్లో నొప్పులు అవుతుంటే ఆశా వర్కర్ పిలుచుకొని 9 గంటలప్పుడు వచ్చినారంట. వచ్చింటే నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పినారు మేడం. అయితే వాళ్ళ మదర్కి ఇంజెక్షన్స్ తీసుకురాపోండి అని బయట పంపించినారు. ఇక్కడ అంత లోపల అమ్మాయికి నొప్పులు ఇంజెక్షన్లో ఏదో చేసేసినారు. నార్మల్ డెలివరీ అయితే అయింది. ఆ టైంలో వాళ్ళ మదర్ పోయి ఏం చేస్తున్నారని పోయి అడిగితే నువ్వు బయటికి పో అని చెప్పేసి బయటికి పంపించేసినారు. అమ్మాయికి అయితే కుట్లేమో వేసినారు అని అన్నారు అమ్మాయి. తర్వాత ఆ అమ్మాయి 3 రోజుల తర్వాత చూసుకుంటే ఆ అమ్మాయికి మోషన్, యూరిన్ దాంట్లో మోషన్ రావడం అవుతుంది, నొప్పి అవుతుంది, ఇట్లా మోషన్ అవుతుంది మేడం, ఏంది ఇది పరిస్థితి అని డాక్టర్ గారికి అడిగినారు. అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు అడిగితే ఏం లేదులే, గాయం అయితే తగ్గిపోతుంది, ఏం లేదు అన్నారు. 10 రోజులు పెట్టుకున్న తర్వాత కర్నూలుకి పోండి, చిన్న ఆపరేషనే అన్నారు. అంటే వీళ్ళు భయపడినారు. చిన్న ఆపరేషన్ అంటున్నారు, ఏంది ఆపరేషను, నార్మల్ డెలివరీ కదా, ఇట్లా అయింది అని అడిగినారు. వాళ్ళు అడిగితే లేదు చిన్న ఆపరేషనే, మీరు కర్నూలుకి వెళ్ళండి అని చెప్పినారు. కాకపోతే ఆ అమ్మాయి ఏం చేసి అక్కడ కర్నూలు పోతే ఆడ వాళ్ళు చూసినారు. అది చూసి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇది 6 నెలల వరకు ఇది గాయం మాయదు, ముట్టుకుంటే రక్తం వస్తుంది. ఆ అమ్మాయికి కుట్లు వేసినారు, ఇప్పేసినారు. కుట్లు ఇప్పకోకుండా ఉంటే బాగుంటుండే, కుట్లు ఇప్పినందువల్ల ఇంకా ఎక్కువైపోయింది ఈ అమ్మాయికి గాయం అని అక్కడ చెప్పినారు. ఇంకా అట్లనే వస్తా పోతా ఉన్నారు. తర్వాత మేము ఈ అమ్మాయి గేర్ల వాళ్ళ అమ్మాయి పరిస్థితి చూసి హాస్పిటల్కి పిలుచుకొని వస్తే మాకు వెంటనే మహిళా సంఘాలకి ఫోన్ చేస్తే మేము వచ్చి సుబ్రెడ్డి గారిని అడిగినాం. సార్ ఆ డాక్టర్ అమ్మని ఇద్దరిని అడిగినాం, విజయలక్ష్మి డాక్టర్ మేడం అని. ఆ డాక్టర్ మరి మీతో ఏమన్నారు? మాతో ఏమన్నారు, డాక్టర్ నేనైతే ఏం చేయలేదు, నేనైతే ఆమె ముక్కడం వల్లనే ఆ విధంగా జరిగింది అని అంటున్నారు. మామూలుగా ముక్కితే ఎందుకు అంత పెద్ద గాయం అవుతుంది, కుట్లు ఎందుకు వేస్తారు? ఒకవేళ చిన్నది ఏదైనా గాయం అయితే చిన్న గాయం అంటారు, అంత పెద్ద గాయం చేసి మొత్తం హోలంతా చేసి రక్తం వచ్చినట్లు చేసి ప్రవర్తించి 10 రోజులు పెట్టుకుని ఏంది మేడం ఇది పరిస్థితి? మీరు ఏమైతే చేసినారో అది ట్రీట్మెంట్, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఇదే కేసు విషయంలో జిల్లా కలెక్టర్ని మీరు సంప్రదించడం జరిగింది. సుబ్రెడ్డి అమ్మాయికి ఏం చెప్పారు?
సూపరింటెండెంట్ గారిని అడిగినాము, సార్ ఏం సార్ ఈ పరిస్థితి ఎట్లా అని అడిగినాము. అడిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీరు ఎంక్వైరీ కమిషనర్కి ఇచ్చుకుంటారో ఎక్కడ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అని అన్నారు. అంటే మేము సోమవారం స్పందనలో పోయి కలెక్టర్ గారికి మేము కలవడం జరిగింది. వెంటనే ఆయన శాంతిరామ హాస్పిటల్కి మంచి ట్రీట్మెంట్కి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సైన్ చేసినారు. అక్కడైతే మంచి ట్రీట్మెంట్ జరిగింది. మళ్ళీ ఎంక్వైరీ దానికి కూడా మేము పంపిస్తామని అన్నారు. సరే, ఈ రోజు అయితే ఎంక్వైరీకి నంద్యాల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చారు. మరి అయితే ఇక్కడ ఏం అంటే మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము న్యాయం జరగాల, ఆ సూపరింటెండెంట్ వెంటనే సస్పెండ్ చేయాలా. ఇక్కడ సరిగ్గా మెరుగైన వైద్యం జరగడం లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. డెలివరీకి అమ్మాయి చూపించుకోవడానికి అమ్మాయిలు రావాలన్నా, పేషెంట్లు రావాలన్నా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. పరికరాలు లేవు. సొంతం డాక్టర్ల దగ్గర ప్రైవేట్ హాస్పిటళ్ళకి రిఫర్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని వెంటనే చర్య తీసుకొని వాళ్ళకి సస్పెండ్ చేయాలా. ఎవరైతే అమ్మాయికి విజయలక్ష్మి మేడం, అనురాధ మేడం, ఇంకా ఎవరో నర్సులు ఇవన్నీ వీళ్ళంతా చేసినారో అమ్మాయికి న్యాయం చేయాలా, వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలా అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చారు కదా, ఈ ఎంక్వైరీలో ఎవరైతే గర్భిణీ స్త్రీ బాధితులు ఉన్నారో ఆమెకి న్యాయం జరుగుతుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారు? మేము న్యాయం చేయాలనే మేము వాళ్ళు ఎంక్వైరీకి వస్తే మేము న్యాయం చేయాలా, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ మీద ఆధారపడింది. మళ్ళీ వాళ్ళు కుమ్మక్కయ్యి రాజకీయ నాయకుల దగ్గర రాజకీయ అండదండలు పెట్టుకుని ఇప్పుడు వాళ్ళు సూపరింటెండెంట్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు అడిగితే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వాళ్ళు చెప్తారని మనకి నమ్మకం ఏమి? వాళ్ళు ఆయన భయపడిస్తున్నాడు. చెప్తారా? వాళ్ళు చెప్పరు. అంటే వైద్యులను కూడా మేనేజ్ చేసే ప్రయత్నంలో సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఇప్పుడు మా ముందరే పరిగెత్తినాడు. వాటికి ఎమ్మెల్యే దగ్గర పోవాలని మా ముందరే లెటర్ తీసుకొని కారు తీసుకొని పోయినారు. ఇప్పుడు రాజకీయాల కోణంలో ఆలోచిస్తా అన్నాడు. అదే జరగడం ఇక్కడ చెయ్యొచ్చు కదా, వీళ్ళు బాధితులకి న్యాయం చెయ్యొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసినా కూడా ఆయన భయభ్రాంతులకే గురి చేస్తున్నాడు వాళ్ళని. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి డాక్టర్ సూపరింటెండెంట్ హనీఫ్ గారిని, అలాగే గైనిక్ వార్డులో ఉన్నటువంటి అనురాధ ఎవరైతే ఉన్నారో ఆమె అంటే ఉన్నటువంటి డాక్టర్లను ముగ్గురు డాక్టర్లు ఉన్నా కూడా వారి యొక్క పరిధిని ఆమె కాదని చెప్పేసి ఆమె అనురాధ అనే డాక్టరు పై ఆమె చర్యలు తీసుకొని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించేటువంటి వ్యక్తులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు అయితే కోరుతున్నారు.